Hey guys, welcome to my YouTube channel. If you are seeing me for the first time, I am Akanksha and I'll be sharing you the content regarding lifestyle, beauty, vlogging, cooking, whatnot, everything. If that interests you, then make sure you hit the like and subscribe button. Note, I'm master of none, so I'll be trying everything and sharing it with you guys. అండ్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి నేను నా ఇన్స్టాగ్రామ్ త్రూనే తెలుసుంటాను అండ్ లాట్ ఆఫ్ యూ హ్యావ్ బీన్ సజెస్టింగ్ మీ టు స్టార్ట్ అ యూట్యూబ్ ఛానల్. ఫైనలీ ఐఎమ్ హియర్ అండ్ ఐ హోప్ ఇక్కడ కూడా నేను మిమ్మల్ని మంచిగా ఎంటర్టైన్ చేస్తానని చెప్పేసి. అండ్ ఫస్ట్ యూట్యూబ్ వీడియో ఏం చేద్దామని చెప్పి ఫుల్ ఆలోచిస్తున్నప్పుడు ఐ రియలైజ్డ్ మీలో చాలామందికి నా గురించి అసలు ఏం తెలీదు అండ్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి ఉండే డౌట్ అసలు నీదే ఊరు. సగం మంది నేను పులివెందుల అనుకుంటారు, ఇంకొందరు విజయవాడ అంటారు, ఇంకొందరు బెంగళూరు, హైదరాబాద్ ఇలా అనమాట. సో ఐ డిసైడెడ్ మీకు నా గురించి కొన్ని విషయాలు నన్ను నేను మీకు కొంచెం పరిచయం చేద్దామని చెప్పేసి. అండ్ దానికోసమే ఆస్క్ మీ ఎనీథింగ్ అని ఇన్స్టాగ్రామ్లో స్టోరీ పెట్టాను అండ్ ఐ గాట్ టర్న్ ఆఫ్ క్వశ్చన్స్. సో ఇంకా లేట్ చేయకుండా లెట్స్ స్టార్ట్ అ వీడియో. బికాస్ ఆల్రెడీ నేను ఆ స్టోరీ పెట్టి కూడా ఇట్స్ బీన్ అ మంత్ అండ్ ఆల్రెడీ అందరూ ఇంకా ముహూర్తం కుదరలేదు ఆకాంక్ష, ఏం చేస్తావులే, మనకు యూట్యూబ్ వద్దులే అని చెప్పి అంటూనే ఉన్నారు. సో ఇంకా మిమ్మల్ని నాకు డిసప్పాయింట్ చేయడం ఇష్టం లేదు. ఆల్రెడీ లేట్ అయిపోయింది కాబట్టి లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. అఫ్ కోర్స్ నా స్టోరీకి చాలామంది రియాక్ట్ అయ్యారు, బట్ అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఇవ్వడం ఖచ్చితంగా టఫ్ కదా. సో వాటిలో ఐ పిక్ ఫ్యూ క్వశ్చన్స్ లైక్ సిమిలర్గా అడిగినవి, సేమ్ అడిగినవి ఇలా అనమాట. ఆల్రెడీ ఇందాక చెప్పా కదా, ఫస్ట్ అందరికీ ఉండే బిగ్గెస్ట్ డౌట్ అసలు నాది ఏ ఊరు అని చెప్పి. ద ఫస్ట్ క్వశ్చన్ ఇస్ దాట్ హైదరాబాద్కి షిఫ్ట్ అయిపోయారా అని చెప్పేసి. ఎస్, ప్రజెంట్ నేను హైదరాబాద్లో ఉంటున్నాను. ప్రీవియస్లీ నా చిన్నప్పటి నుండి అప్ టు మై 10th grade ఐ స్టేడ్ ఇన్ పులివెందుల. దెన్ ఆఫ్టర్ ఫర్ 2 years ఐ స్టేడ్ ఇన్ విజయవాడ. ఫర్ నౌ ఐఎమ్ ఇన్ హైదరాబాద్ అనమాట. ఇట్స్ బీన్ 1 year. ఇంతకీ నువ్వు ఏం చదువుతున్నావు? ఇప్పుడు నేను బీబీఏ ఫస్ట్ ఇయర్ సెయింట్ మేరీస్లో చదువుతున్నాను, హైదరాబాద్. ఎనీథింగ్ స్పెషల్ బిహైండ్ 12? Like your ID is honey12 and official 12, so I'm asking. సో 12 అంటే నేను ఇన్స్టాగ్రామ్ స్టార్ట్ చేసినప్పుడు అఫ్కోర్స్ ఏదో ఒక డిజిట్ కావాలి, ఏదైనా స్పెషల్ ఉండాలి అని చెప్పి ట్రై చేశాను. నా ప్రీవియస్ అకౌంట్ జస్ట్ ఆకాంక్ష అని ఉండేది, దెన్ ఇట్ గాట్ హ్యాక్డ్. అండ్ ఆ తర్వాత న్యూ ఐడీకి ట్రై చేస్తున్నప్పుడు చాలా ఫేక్ అకౌంట్స్ వల్ల ఐ కుడెంట్ గెట్ ద సేమ్ ఐడి. సో అప్పుడు నేను నా నిక్ నేమ్ యాడ్ చేశాను. అండ్ దట్ 1-2కి రీజన్ ఏంటంటే, ఫస్ట్ January 1st మా డాడీ బర్త్డే, October 2nd ఈజ్ మై బర్త్డే. సో ఆ రెండింటిని మిక్స్ చేసి 1-2 అని పెట్టాను అనమాట. మీ హెయిర్ ఇంత మంచిగా ఎలా అయింది? ఆల్ థ్యాంక్స్ టు డైసన్. అండ్ జస్ట్ డైసనే కాదు, నాకు ఫుల్ ఫ్రిజీ హెయిర్ అనమాట. బికాజ్ నాది కర్లీ హెయిర్ కాబట్టి వెరీ లో ప్రాస్థెటిక్ హెయిర్. ఫస్ట్ నేను దాన్ని రీల్స్ చూసి నా హెయిర్ని వాటర్లో వేసి ఇలాంటి ఎక్స్పెరిమెంట్లన్నీ చేశాను. అండ్ నా హెయిర్కి కండిషనర్స్ అస్సలు సెట్ అవ్వలేదు, హెయిర్ మాస్క్లే మంచిగా సెట్ అయ్యాయి. సో దాని తర్వాత ఇట్ బికేమ్ సాఫ్ట్ అండ్ డైసన్ హెల్ప్డ్ ఎ లాట్ అనమాట. And don't worry guys, I'll be sharing you all my hair care tips and secrets. Skin care. నా స్కిన్ కేర్ అంత కాంప్లెక్స్గా ఏమి ఉండదు, వెరీ సింపుల్. అండ్ నేను దాన్ని టైం టు టైం చేంజ్ చేస్తూ ఉంటాను, లైక్ వింటర్కి ఒకలాగా, సమ్మర్కి ఒకలాగా అలా అనమాట. అండ్ అఫ్ కోర్స్ మార్కెట్లో ట్రెండ్ అయ్యే ప్రతి అదవ ప్రోడక్ట్ని నేను ట్రై చేస్తూనే ఉంటాను. కొన్ని వర్కౌట్ అవుతాయి అండ్ కొన్ని ఫెయిల్ అవుతాయి. ఏది వర్కౌట్ అయింది, ఏది వర్కౌట్ అవ్వలేదు అండ్ మై స్కిన్ కేర్ ఫేవరెట్స్ ఇవన్నీ నేను అప్కమింగ్ వీడియోస్లో మీతో షేర్ చేస్తాను. గెస్చర్ బై సమ్ బాయ్ విచ్ ఇంప్రెస్డ్ యూ ద మోస్ట్ ఈవెన్ దో యూ డింట్ యాక్సెప్ట్. ఇట్స్ అ లాంగ్ స్టోరీ. బేసిక్గా ఇప్పుడు కాదు, ఇట్స్ లాంగ్ బ్యాక్, మేబీ నా 8th grade అలా అనుకుంటా. వి వెంట్ టు వివిఐటి కాలేజ్ విచ్ ఈజ్ ఇన్ గుంటూరు ఫర్ అ కాంపిటీషన్. బేసిక్గా అక్కడ ఒక సీనియర్ ఫుల్ ఫాలో అయ్యాడు మమ్మల్ని 4 days. అప్పుడు నా దగ్గర ఫోన్ కూడా ఉండేది కాదు. నెంబర్ అంటే నా దగ్గర నెంబర్ లేదని చెప్పాను, ఫోన్ లేదని చెప్పాను. దెన్ హీ గాట్ మీ ఏ ఫోన్. అప్పుడు అది చాలా భయం వేసింది, కానీ ఇప్పుడు తలుచుకుంటే ఇట్స్ క్యూట్. ఈవెన్ కొన్ని ఇంటర్లో అలా ఫాలో అయ్యి లెటర్స్ ఇవ్వడం, ఐ ఫీల్ ఇవన్నీ కొంచెం క్యూట్గా, బెటర్ దాన్ స్టాకింగ్ ఇన్ ద ఫోన్స్ అండ్ ఇట్లా ర్యాండమ్ మెసేజెస్ కన్నా ఐ ఫీల్ ఇలాంటి గెస్చర్స్ ఎ బిట్ క్యూట్. ఫేవరెట్ యాక్టర్ టు వర్క్ విత్? ఫర్ మీ పర్సనలీ నాకు ఎన్టీఆర్ గారు అండ్ అల్లు అర్జున్ గారు ఈజ్ మై ఫేవరెట్ సిన్స్ సో లాంగ్. సో ఇట్స్ మై డ్రీమ్, ఒకవేళ వాళ్ళిద్దరితో కలిసి యాక్ట్ చేయడానికి ఇఫ్ దెర్ ఈజ్ ఎనీ ఛాన్స్ ఐ వుడ్ లవ్ టు. యువర్ మంత్లీ ఎర్నింగ్స్ ఫ్రమ్ ఇన్స్టాగ్రామ్. యాక్చువల్లీ ఇది చాలామందికి ఉండే మిస్కన్సెప్షన్ ఏంటంటే, యూట్యూబ్లానే ఇన్స్టాగ్రామ్ కూడా
ఇన్ఫ్లుయెన్సర్స్కి పే చేస్తుందని చెప్పి, బట్ ఇట్స్ నాట్ ట్రూ. అసలు ఇది ఎవరు స్టార్ట్ చేశాడో నాకు తెలియదు, కానీ ఇన్స్టాగ్రామ్లో నో మ్యాటర్ నీకు 1M ఉన్నా, 2M ఉన్నా, 4M ఉన్నా, 8 lakhs ఉన్నా కానీ ఇన్స్టాగ్రామ్ వోంట్ పే. యూ హ్యావ్ టు గెట్ పెయిడ్ త్రూ ద బ్రాండ్స్ అండ్ ద కొలాబరేషన్స్ అనమాట. ఇట్ డిపెండ్స్ ఆన్ ద రీచ్, ఆన్ యువర్ కంటెంట్. ఇట్స్ డిఫరెంట్ ఫ్రమ్ క్రియేటర్ టు క్రియేటర్. హౌ ఇన్ఫ్లుయెన్సర్స్ గెట్ వర్క్, ఇది కూడా సేమ్ బేస్డ్ ఆన్ ద కంటెంట్ యూ క్రియేట్ అనమాట. ఇఫ్ సపోజ్ కొంతమంది క్లోత్స్ బ్రాండ్స్ వాటిపైన కాన్సన్ట్రేట్ చేస్తారు అండ్ ఇంకొంతమందికి డిఫరెంట్ కంటెంట్ ఉంటుంది. సో వాళ్ళ కంటెంట్ బేస్డ్ ఆన్ కొన్ని ఏజెన్సీస్ వాళ్ళని కాంటాక్ట్ అవుతాయి. సో వాళ్ళ దగ్గర ఉన్న బ్రాండ్స్ని ప్రమోట్ చేయించడానికి. అండ్ నాట్ ఎవ్రీథింగ్ ఈజ్ పెయిడ్, వాటిలో కొన్ని కొలాబరేషన్స్ కూడా ఉంటాయి అండ్ అన్ని బ్రాండ్స్ హై పే కూడా ఉండదు. సో ఇట్స్ డిఫరెంట్ ఫ్రమ్ క్రియేటర్ టు క్రియేటర్ అండ్ బ్రాండ్ టు బ్రాండ్. వై యూట్యూబ్ అంటే ఇది పెద్ద లాంగ్ ఆన్సర్ అండ్ మీకుండే ఆల్మోస్ట్ చిన్న చిన్న క్వశ్చన్స్ అన్నిటికీ కూడా ఇదే ఆన్సర్ అనమాట. వై యూట్యూబ్ అంటే ఫస్ట్లీ ఐ లవ్ టు బీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ కెమెరా. ఇలా కూర్చొని మాట్లాడడం, జనాల్ని ఎంటర్టైన్ చేయడం, ఇది నాకు ఫేవరెట్ హాబీ, ఫేవరెట్ అన్నీ ఇష్టం టు బీ ఫ్రాంక్. బట్ దానికోసమే నేను ఈ యాక్టింగ్ కెరియర్ని కూడా చూస్ చేసుకున్నాను. ఈ మధ్య వచ్చే స్క్రిప్ట్స్ అన్నీ ఒకటేలా ఉండడం, సేమ్ ఫార్మాట్లో ఉండడం, నాకు యాక్ట్ చేయాలన్న ఇంట్రెస్ట్ కూడా పోతుందన్నమాట. సో వై ఐమ్ అ క్రియేటర్, అఫ్ కోర్స్ ఐ కెన్ క్రియేట్ కంటెంట్ కదా అనిపించి ఐ వాంటెడ్ టు స్టార్ట్ అ యూట్యూబ్. అండ్ ఇన్స్టాగ్రామ్ ఓడ్లా కాకుండా యూట్యూబ్ వాడు మంచోడు కాబట్టి డబ్బులు కూడా ఇస్తాడు, అందుకని యూట్యూబ్ని చూస్ చేసుకున్నాను. చిన్నప్పటి నుండి అందరికీ ఉంటుంది కదా, యూట్యూబ్ ఛానల్స్లో చూస్తున్నప్పుడు వాళ్ళు సిల్వర్ ప్లే బటన్స్, గోల్డెన్ ప్లే బటన్స్ చూపిస్తున్నప్పుడు అరే మనకు కూడా ఉంటే బాగుండు అని. సో నాకు కూడా అదే ఉంది, ఇలా నా వాల్ మొత్తం అన్ని బటన్స్తో ఫిల్ అయిపోవాలని చెప్పేసి. టచ్ వుడ్ ఇట్ హ్యాపెన్ సూన్ అని చెప్పి ఐఎమ్ బిలీవింగ్ ఇట్. హోప్ మీ అన్ని క్వశ్చన్స్కి ఈ వీడియోలో కొంచెమైనా ఆన్సర్స్ దొరుకుంటాయని చెప్పి. సో మ్యాక్సిమం నాకు ఇంట్రెస్టింగ్గా అనిపించిన క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్స్ ఇవ్వడానికి ట్రై చేశాను. మీకు ఏదైనా క్వశ్చన్స్ ఉంటే అవి కూడా ఈ వీడియోలో క్లియర్ అయిపోయాయి అనుకుంటున్నాను. అందరు యూట్యూబర్స్ లానే నేను కూడా ఇంక నుండి వారానికి ఒకసారి ఒక వీడియో పెడతాను, కుదిరితే 2 వీడియోలు కూడా పెడతాను. అంటే నేను కొంచెం స్టూడెంట్ కాబట్టి నా ఎగ్జామ్స్ అవి ఇవి షెడ్యూల్ ప్రకారం అటు ఇటు కొంచెం ఇన్కన్సిస్టెంట్ అయినా పాపం చిన్నపిల్ల మనం అయ్యే అనేసి మీరు కూడా చూసేయండి వీడియోస్. సో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఇంకా ఫస్ట్ వీడియో కాబట్టి అటు ఇటు తప్పులు ఏవైనా ఉంటే క్షమించేసేయండి. నెక్స్ట్ వీడియో నుండి ఐ ట్రై టు బీ ఇంకా ఇంప్రూవ్ అవ్వడానికి, మంచిగా మాట్లాడడానికి ట్రై చేస్తాను. హోప్ యూ గైస్ లైక్ దిస్ వీడియో. So I'll see you guys on my next video. Until then,